కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను అప్రమత్తమైన జైలు సిబ్బంది చెవిరెడ్డిని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం చెవిరెడ్డికి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేస్తున్నారు. గుండె సంబంధ వ్యాధితో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధపడుతున్నట్టుగా చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. రైట్, ప్రెసెంట్ హాస్పిటల్ కి తరలించారు చెవిరెడ్డిని. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సడన్ గా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన జైలు సిబ్బంది ఆయనను ఇమీడియట్ గా హాస్పిటల్ కి తరలించారు. అయితే గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ చెవిరెడ్డి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియబోతోంది. అందుబాటులో ఉంటానన్నప్పుడు నిజాయితీ ఉండి రోడ్డు తెచ్చి పిలిపించాలా. ఎఫ్ఐఆర్ కూడా లేదు ఆ పైన. నిన్న నాకు లుక్అవుట్ వాడు ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఇంత దుర్మార్గంగా బండమేళ కొట్టారు. ఈ రోజు కూడా విచారణలో కూడా నా అభిప్రాయాన్ని తీసుకోవడం. ఈరోజు విచారణలో అభిప్రాయం తీసుకోమంటే ఈరోజు అభిప్రాయం తీసుకోమంటే నేను చెప్పినట్టు నువ్వు సంతకం పెట్టమంటారు. వాళ్ళు చెప్పినట్టు సంతకం పెట్టడానికి నేనున్నానా? వాళ్ళు చెప్పినట్టు నేను సంతకం పెట్టాను. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇమీడియట్ గా అప్రమత్తమైన జైలు సిబ్బంది ఆయనను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ చెవిరెడ్డి ఆరోగ్య పరిస్థితి అసలు ఎలా ఉంది? అక్కడ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక మాజీ ఎమ్మెల్యే లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొద్దిసేపు క్రితమే విజయవాడ సబ్ జైలు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఆయన ఈ రోజు ఉదయం నుంచి కూడా గుండె నొప్పితో ఉండడం అని చెప్పడంతో ఎమ్మటే ఆ వైద్యశాలకు సంబంధించి కూడా తరలించే ప్రయత్నం చేశారు. ఉదయం ఆయన బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లైట్ గా గుండె దగ్గర నొప్పి ఉందని చెప్పారు. వెంటనే వైద్య సిబ్బందిని సబ్ జైలుకి పిలిపించి చికిత్స చేశారు. అయినప్పటికీ ఆయన నొప్పి తగ్గలేదని చెప్పడంతో కూడా కొద్దిసేపు క్రితం ఒకటిన సబ్ జైలు అధికారులు విజయవాడ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రస్తుతానికి పలు రకాల టెస్టులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ టెస్టులకు సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయనకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా హాస్పిటల్లో ఉండి వైద్య పరీక్షలు నిర్వహించడమా లేకపోతే తిరిగి జైలుకి పంపించడం అనే దానికి సంబంధించి కూడా వైద్యులు కొంతసేపట్లోనే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఈ రోజు సాయంకాలం వరకు కూడా ఆయన డాక్టర్ పర్యవేక్షణలోనే ఉంచాలని చెప్పి వైద్యులు అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు అలాగే మామూలుగా చికిత్స చేసిన తర్వాత ఆయన కండిషన్ ఏ రకంగా ఉంటుంది ఏంటి అనే దాన్ని సాయంకాలం వరకు కూడా వైద్యులు గమనించాలి. కాబట్టి గమనించిన తర్వాత తిరిగి ఆయన్ని వైద్యశాలకు తరలించడమా లేకపోతే ఈ రోజు హాస్పిటల్లో ఉంచడం అనే దానికి సంబంధించి కొద్దిసేపట్లోనే డాక్టర్లు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ. సిఎస్ ప్రెసెంట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి కాస్త అయోమయంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన సడన్ గా అస్వస్థతకు గురి కావడంతో ఆయనను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. గుండెకు సంబంధించిన వ్యాధితో ఆయన బాధపడుతున్నట్టుగా